ఏంటి నువ్వు ఇంక ఇంటికి వెళ్ళలేదా? మీరు వెళ్ళొచ్చు కదా. నేను ఎంప్లాయీని వెళ్తే లాస్ ఒప్పే ఉంటుంది, నువ్వు విజిటర్ వెళ్తే పద్ధతిగా ఉంటుంది. ఆఫీస్లో ఉన్నా మీరు పద్ధతిగా ఉన్నారా? పద్ధతికే ఆధార్ కార్డు నేమ్ మంది. చూస్తున్నా బ్రో, మీరెంత పద్ధతిగా ఉన్నారు. నేను చూస్తున్నా, ఇందాక నుంచి ఐశ్వర్యాన్ని ఇబ్బంది పెడుతున్నా. ఏంటి సంగతి? మీకెందుకు బ్రో? తన మా క్లయింట్, తను లేకపోతే మాకు ప్రాజెక్టే ఉండదు. నేను చూస్తుంటే నాకేదో కొంచెం భయంగానే ఉంది. దేనికి? మా క్లయింట్కి నీ వల్ల ఏమైనా అయితే ప్రాజెక్ట్ పోద్దేమో అని భయం. నా ఫ్యామిలీ మొత్తం ఆధారపడి ఉంది ఈ ప్రాజెక్టుతో. నా వల్ల తనకేం ప్రాబ్లం రాదు, కానీ తన నా లైఫ్లో లేకపోతేనే పెద్ద ప్రాబ్లం అవుతుంది. ఎందుకు? షీఈ్ మై ఎక్స్ వైఫ్. ఓహో, ఆ గౌతమి పుత్రుడు నువ్వేనా? నీ గురించి విన్నానులే, తల్లిచాటు బిడ్డవంట కదా. ఓ, మీకు ఈ విషయం కూడా తెలుసు అన్నమాట. అమ్మంటే గౌరవం ఉండాలి తమ్ముడు, కానీ భార్య అంటే ప్రేమ కూడా ఉండాలి కదా. అదే నేను చేసిన తప్పు రాజా గారు. మా అమ్మ చనిపోతూ కూడా ఐశ్వర్య లాంటి అమ్మాయి మళ్ళీ దొరకదురా, మనం చాలా తప్పు చేశాంరా అని చెప్పింది. అంటే ఇప్పుడు కూడా మీ అమ్మగారు చెప్పారని వచ్చావన్నమాట? లేదండి, తనలో మా అమ్మని చూసుకుందామని వచ్చాను. నిజంగా తనంటే నాకు చాలా ఇష్టం. మా అమ్మ నేను తన్ని చాలా తప్పుగా అర్థం చేసుకున్నామండి. ఇప్పుడు నేను తన కాళ్ళు పట్టుకోవడానికైనా సిద్ధం.